అలా కాశీ వచ్చి అక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని ఎప్పుడు రామదర్శనం దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉండేవారట. అయితే కాశీ గదా! అక్కడ ఆ గంగ నీళ్లు పట్టుకుని ఆయన స్నానం చేయటానికి వెళ్ళి వచ్చేటప్పుడు ఒక చెట్టు దగ్గర ఆయన ఆ నీళ్లు వేసి, ఆ చెట్టుకి నీళ్లు వేయాలనేటట్టుగా వేస్తూ వెళ్తూ ఉండేవారట. ఆ చెట్టు పైన ఒక బ్రహ్మరాక్షసుడు కూర్చునున్నాడు. ఏదో శాపం వల్ల అలా కూర్చున్నాడు. మరి గంగ నీళ్లు పడిన వెంటనే శాప విముక్తి అయింది కొంతసేపు తర్వాత. అప్పుడు ఆ బ్రహ్మరాక్షసుడు ఒకరోజు అమాంతంగా ప్రత్యక్షమయ్యాడట. అంటే వినిపించాడు. వినిపించి అంటాడు, "నువ్వు నాకు చాలా ఉపకారం చేశావు. ఈ గంగ నీళ్లు వేసి నాలో ఉన్న దోషాలు, శాపం పోగొట్టావు. కాబట్టి చెప్పు నీకు ఏం కావాలో?" సాధారణంగా రాక్షసులు అలా వస్తే మనం భయపడతాం గదా! తులసీదాస్ గారు గూడా అలాగే కొద్దిగా భయపడ్డారు. సరే అడుగుతున్నాడు కదా అని, "నాకు ఏ కోరికలు లేవు. నాకు రామ దర్శనం చేసుకోవాలనుంది. రాముడిని నేను చూడాలి." అయితే ఇప్పుడు ఈ బ్రహ్మరాక్షసుడు అంటాడు, "రామదర్శనమా? ఆంజనేయ స్వామిని పట్టుకుంటే చాలా తేలికైపోతుంది." ఎందుకంటే ఆంజనేయ స్వామి ఎప్పుడు రాముడితోనే ఉంటారు కదా! అందుకే ఆంజనేయ స్వామిని పట్టుకుంటే ఆయన నీకు చూపిస్తాడు అని చెప్తారట. అవునా! మరి ఆంజనేయ స్వామిని ఎలా పట్టుకోవాలి? ఎక్కడ రామకథ వినిపిస్తే అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు. ఇక్కడ మన గంగ ఒడ్డున చెప్తున్నారుగా రామాయణ ప్రవచనం, అక్కడికి వెళ్లి కూర్చో. నీకు తెలిసిపోతుంది ఆంజనేయ స్వామి ఎవరో. ఎందుకంటే నీ ఉపాసన, నీ దీక్ష, నీ భక్తి అటువంటిది గదా! అన్నట్ట ఈ రాక్షసుడు. అవునా! అని చెప్పి వెళ్లి అక్కడ కూర్చున్నారట. నిజంగానే ఆయనకు అర్థమైంది. ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో ఆంజనేయ స్వామి వచ్చి రోజు విని వెళుతున్నారు. ఎందుకంటే రామనామం ఎక్కడ వినాలన్నా అక్కడ ఆంజనేయ స్వామి ఉంటారట. ఖచ్చితంగా ఆయన వచ్చి వింటారట.